హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అయాన్షి బ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనం పుదీనా నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలని చూపించబోతున్నాను. ఈ రెసిపీ చాలా ఈజీగా అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నంలోకి కానీ టిఫిన్స్లోకి కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. బాండీలో 4 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుని అది బాగా వేడయ్యాక 1/2 టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్ల మినప్పప్పు, 2 టీ స్పూన్ల శనగపప్పు వేసుకుని బాగా వేయించుకోండి. ఇది వేగాక 4-5 దంచి పెట్టుకున్న వెల్లుల్లి రేఖలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకుని బాగా వేపుకోవాలి. ఇవన్నీ వేగాక లాస్ట్లో 1 టీ స్పూన్ నువ్వులు వేసుకుంటున్నా. మీకు వద్దు అంటే స్కిప్ చేయొచ్చు. అలాగే 7-8 ఎండుమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకోండి. మీకు స్పైసీగా కావాలంటే ఇంకా మిర్చీలు వేసుకోవచ్చు. చూడండి, ఆయిల్ అంతా రెడ్ అయిపోయింది కదా, బాగా వేగిని అని. దీన్ని పక్కన పెట్టేసుకుని పుదీనా కూడా వేపేసుకుందాం. దీనికోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 2 కప్పుల పుదీనా వేసుకుని బాగా వేయించుకుంటున్నాను. పుదీనా 50% వేగాక చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండు కూడా యాడ్ చేసుకుని బాగా వేపేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్న తాలింపు సామానం అంతా కూడా మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, చాలా మెత్తగా అయితే గ్రైండ్ అయిపోయింది. ఇదంతా కూడా ఆయిల్ అండి, మళ్ళీ వాటర్ వేసానేమో అనుకోవద్దు. ఈ చట్నీలో నిల్వ పచ్చడి కాబట్టి వాటర్ వేస్తే చాలా తొందరగా పాడైపోతుంది. ముందుగా వేపి పెట్టుకున్న పుదీనా చింతపండు కూడా యాడ్ చేసి 50% అయితే గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా అయితే బాగోదు. చూడండి, అక్కడక్కడ ఆకుల్లా కనిపిస్తున్నది కదా, ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. చూడండి, మనకి చట్నీ అయితే రెడీ అయిపోయింది. తాలింపు కోసం బాండీలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని అన్నీ 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసుకోండి. అలాగే 4-5 రేకుల ఇలా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ, 1 రెమ్మ కరివేపాకు వేసుకుని బాగా వేయించుకోండి. పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి. అలాగే 2-3 ఎండుమిర్చీలు వేసుకుని అన్ని తాలింపులు మంచి ఫ్లేవర్ వచ్చేలాగా వేపుకోవాలి. ఇది లాస్ట్ రెడీ చేసి పెట్టుకున్న చట్నీలో వేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన పుదీనా నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది టిఫిన్స్లోకి కానీ ఇలా రైస్లోకి కానీ తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియోని తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.